చేయడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి పరిపాలనలో అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. సేమ్ టైం వారు ఉద్యమంలో చెప్పిన మాటలే, మాకు ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు శత్రువులు కాదు, తెలంగాణ రాష్ట్రంలో అందరినీ కలుపుకపోతామంటే 10 సంవత్సరాల్లో ఎవరైతే భయపడ్డారో, ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కాకుండా, ఏ వర్గం అయితే భయపడ్డారో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కాకుండా తన పరిపాలన అనేది సాగిందండి. 10 సంవత్సరాలు కేసీఆర్ గారిది సరే అన్ని జరగకపోవచ్చు, నేనేమంటున్నా 100% కోరికలన్నీ నెరవేరినాయి, తెలంగాణ ప్రజలు మొత్తం ఇట్లా బంగారు తెలంగాణ మారిందని చెప్పి నేను అనను. కానీ ఏ ఉద్దేశం కొద్దీ తెలంగాణ ఉద్యమం చేశారో ఆ తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేరింది, స్వరాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా అనేక మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాల కొరకు చూసిర్రు. కేవలం 1,67,000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగారు. ఇంకా చాలా ఉద్యోగాలు ఇచ్చేదుండే నిరుద్యోగులకు సంబంధించి, తర్వాత ఉద్యమకారులకు సంబంధించి కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేసేదుండే. మొదటి 5 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి పరిపాలన కేసీఆర్ గారిది సాగింది. తర్వాత నెక్స్ట్ పరిపాలనలో కూడా ప్రజలు 88 సీట్లు ఇచ్చారు నెక్స్ట్ దాంట్లో. తర్వాత అక్కడ కోవిడ్ రావడం, తర్వాత రకరకాల ఉన్నటువంటి పరిస్థితుల మూలంగా మొన్న అధికారం కోల్పోవడం జరిగింది. కాబట్టి ప్రజలు గొప్పవాళ్ళు. మొన్నటి నిర్ణయం కూడా మేము ప్రజల్ని తప్పుపట్టట్లేదు. మొన్నటి నిర్ణయం వరకు కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చారు, కేసీఆర్ గారు పెన్షన్ ఇచ్చారు, 200 పెన్షన్ 2,000 చేశారని, తర్వాత తెలంగాణలో ప్రతి సాగు భూమికి కూడా నీరు అందిందని చెప్పి, తర్వాత గురుకుల పాఠశాలలతోటి పేద పిల్లలకు విద్య అందిందని చెప్పి, తర్వాత మాతా శిశు హాస్పిటల్ అని చెప్పి రకరకాలుగా కేసీఆర్ గారికి 88 సీట్లు ఇచ్చినటువంటి వాళ్ళు తర్వాత ఎలక్షన్ రాగానే కేవలం 39 సీట్లకు పరిమితమైనారు. అప్పుడున్నటువంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రతి దగ్గర పోయి కూడా స్పష్టంగా హామీ ఇవ్వడం, కేసీఆర్ ఇచ్చేటువంటి 2,000 పెన్షన్కి మేము 4,000 ఇస్తాము, తర్వాత మేము ఈ రకంగా చేస్తాం, ఇంకా గొప్పగా చేస్తాం రాష్ట్రాన్ని, తర్వాత కేసీఆర్ గారు ఉద్యమకారులను పట్టించుకోలేదు, మేము చాలా గొప్పగా 200 గజాల జాగా ఇస్తాము ప్రతి ఉద్యమకారునికి, తర్వాత ప్రతి నిరుద్యోగి కూడా ఉద్యోగం ఇస్తాము, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఇవన్నీ చెప్పడంతో సరే పర్లేదు కేసీఆర్ గారి కన్నా కూడా ఇంకా అద్భుతంగా జరుగుతుండొచ్చు అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏం జరుగుతుందో మనం చూసినాం, నిన్న ఆర్టీసీ సమ్మె. కాబట్టి ఇవన్నీ శ్రీకాంత్ రెడ్డి గారు ఒక్క ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇన్ని మాటలు అంటే ఆ మాట్లాడుతుంది ఒక ప్రతిపక్ష లీడర్గా కాదు, ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆడబిడ్డ. ఈ రోజున దశాబ్ద కాలం ఒక రాజకీయ చరిత్రే కాదు, శ్రీకాంత్ రెడ్డి గారి లాగా అంతకు ముందు ఇంటి నుంచి కేసీఆర్ను చూసిన ఆడబిడ్డ ఆవిడ క్లియర్ కట్గా చెప్తుంది, ఉద్యమ రథసారథి కేసీఆర్ ఆ రథం అనేది దారి తప్పిందని చెప్తున్నారు. అంటే అంత క్లియర్ కట్గా ఉంటే ఇంతకంటే పరిణితి రాజకీయాల్లో ఏం కావాలి? ఏదైతే తెలంగాణ ఆర్తిని అర్థం చేసుకోవడంలో వైఫల్యం చెందామని చెప్తుంటే అంతకంటే పరిణితి ఏముండాలని అడుగుతున్నాను నేను ఏమంటున్నా అండి, కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు తెలంగాణకు అన్యాయం చేసిందని చెప్పి ఏ ఒక్కరు కూడా ఒప్పుకోరండి. సరే జరగాల్సిన అన్ని జరగకపోవచ్చు, ఇంకా బాగా చేసేది ఉంటే నేను కూడా భావిస్తాను. నేను కూడా పర్సనల్ గా కేసీఆర్ గారు ఇంకా అద్భుతాలు చేసేది ఉండాలని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్, చాలా మంది ఒపీనియన్ అది. కానీ కేసీఆర్ గారు తెలంగాణకు నష్టం చేయడం అనేది జరగనటువంటి పని అదండి. ఇప్పుడు కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించిందా, ఆమె బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయిందా? ఆమె కూడా క్లారిటీ ఉండాలి. బీఆర్ఎస్ పార్టీలో మీరు చేసేటువంటి డ్యామేజ్ ను ఇబ్బంది అవుతుంది, నాయకులందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు అందరూ తిట్టడం కదండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను జగదీశ్వర్ రెడ్డి గారిని తిట్టడం, అక్కడ పోయి నిరంజన్ రెడ్డి గారిని తిట్టడం, ఇక్కడికి వచ్చి హరీష్ రావు గారిని తిట్టడం, అందరినీ గుంటనక్కలడం, అది ప్రజాస్వామ్యంలో మంచి పని కాదు కదా. ఇప్పుడు ఆ రోజు ఏమన్నదండి, కేసీఆర్ గారి చుట్టుపక్కల కేసీఆర్ గారు మంచోర్లే కానీ కేసీఆర్ గారి చుట్టుపక్కల అందరూ చేరిరని చెప్పి సంతోష్ రావు గారిని అనడం. ఇవాళ ఆమె ఏదైతే ఒక ఎజెండా పెట్టుకున్నదో ఆ ఎజెండా ప్రకారం ప్రతి నాయకుడిని కూడా తిట్టుకుంటూ పోవడం. సేమ్ షర్మిలా గారు కూడా 2023 ఎన్నికలకు ముందు ఇక్కడ తెలంగాణ పార్టీ పెట్టి ఆమె కూడా సేమ్ ప్రతి ఎమ్మెల్యేని తిట్టడం అండి, ప్రతి కాన్స్టిట్యున్సీకి పోవడం, ప్రతి ఎమ్మెల్యేని తిట్టడం. సేమ్ ఈమె కూడా 44 కాన్స్టిట్యున్సీలు తిరిగింది, 1 కాదు 2 కాదు, ఉన్న 119 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలలో ఆమె 44 కాన్స్టిట్యున్సీలకు పోవడం, ఏదో ఒక మాటని రావడం, మంచి లీడర్లందరినీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లను ఏదో ఒక మాట అనడం. కాబట్టి ఆమె ఒక అక్కస్తో చేసినటువంటి పని ఇంకా డ్యామేజ్ ఎందుకు అని చెప్పి కేసీఆర్ గారు బహిష్కరించారు. శ్రీకాంత్ రెడ్డి గారు ఎందుకు బీఆర్ఎస్ లోన అంతర్గత ప్రజాస్వామ్యంగా అనుకోకూడదు? ఎందుకంటే ఇదే పాయింట్ ని పాయల్ శంకర్ గారు బీజేపీని చర్చించిన దాంట్లో అక్కడ ఉండగానే విమర్శ చేయాలి, అది కదా రాజకీయ పరిణితి అంటే చెప్తున్నారు. ఎందుకు బీఆర్ఎస్ దాన్ని తీసుకోలేకపోతుంది? ఆ పార్టీలో ఉండి అంతర్గత ప్రజాస్వామ్యంగా మనకి ఈ తప్పులు జరుగుతున్నాయని చెప్తే దాన్ని బహిష్కరణతో సరిపోద్దా?
తప్పులు జరుగుతున్నాయని చెప్పాలండి, ఇంకా బాగా ఏం చేయాలో చెప్పాలి. కానీ ప్రతి వాళ్ళని తిడితే ఎలా? పార్టీలో ఉండి హరీష్ రావు గారిని తిట్టడం, కానీ ఆమె తర్వాత బయటకు వచ్చి ఎక్కడ జగదీశ్వర్ రెడ్డిని తిట్టలేదు కదా, తిట్టడం, రాసిన లేఖ కేసీఆర్ కే రాసింది ఆవిడ. Exactly. ఆ లేఖ అదేనండి. బయటికి ఎలా వచ్చింది అనే విషయం ఇప్పుడు గురించి ఆవేదన వ్యక్తం నేను చేసింది. ఆమె నేను బయటకు వచ్చి ఏమంటున్నానండి? ప్రెస్ మీట్ పెట్టలేదు శ్రీకాంత్ మోడీ రెడ్డి గారు, గారిని- బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆమె కేసీఆర్ కి లేఖ రాసింది, ఆ లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖ ఎలా బయటకు ఆమెనే వచ్చింది, కదండి. ఎవరు ఇచ్చారు, లేఖ- అది కూడా లేఖ పార్టీలో ఉన్న వాళ్ళే ఇచ్చారు అని ఆరోపణలు చేసింది ఇప్పుడు ఆవిడ. లేఖ ఇచ్చింది కూడా తనే కదండి, మీకే ఇచ్చిందట. కానీ ముందు బిగ్ టీవీకే ఇచ్చిందని చెప్పి కూడా అంటున్నారు. టెలికాస్ట్ First చేసింది మీ ఛానల్ కాదండి, ఫస్ట్ టెలికాస్ట్ చేసింది మేమే, బ్రేక్ చేసింది మీకే ఇచ్చిందట. ఆమెనే ఆ రోజు పంపిందట స్క్రీన్ మీకు. మీద ప్రెజెంట్ చేసింది కూడా నేనే, కాకపోతే ఇచ్చింది ఆమె కాదు. ఆమె కరెక్ట్ అమెరికా నుంచి వచ్చే రూపలే లీక్ చేయడం. నేను ఏమంటున్నానండి, సరే అది మీ పార్టీ నుంచి లీక్ అయింది. అది శ్రీకాంత్ రెడ్డి గారు, మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మీ పార్టీ వాళ్ళే లీక్ చేశారు అది. అంటే ఇదంటే లీక్ చేసిరండి, ఆమె రాసిన లెటర్ లీక్ చేశారండి. ఆమె అన్న మాటలు ఎటుపోయినాయండి? ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారిని అన్నది, హరీష్ రావు గారిని అన్నది అప్పుడు కదండి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ ఎప్పుడు చేసింది? లాస్ట్ తీరా హరీష్ రావు వరకు వచ్చి హరీష్ రావు గారిని కూడా మాట్లాడినసరికి కూడా పార్టీ భరించలేదు కదా. కాబట్టి 100% పార్టీ కూడా సస్టైన్ కావాలి. ఇవాళ కూడా ఇంతకన్నా పందికొక్కులను పార్టీ తిట్టింది ఎక్కువ. ఎవరినండి? బాగా అర్థమైంది. ఎవరండి? కాళేశ్వరం మీద నేను ప్రశ్నించగానే నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. అంటే కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి ప్రస్తావిస్తే నన్ను పార్టీ నుంచి గెంటేశారు. కానీ అదే కాళేశ్వరంలో పందికొక్కుల్లాగా సంపాదించిన వారిని పక్కన పెట్టుకున్నారు అన్నారు. ఎవరో పందికొక్కు? నేను ఏమంటున్నానండి, ఇప్పుడు ఆమె ఏదైనా అనొచ్చు. ఇప్పుడు ఆమెకు సర్వ స్వతంత్రం ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీలో ఆమె అందరినీ కూడా తిట్టింది. ఆమె తిట్టని మనిషి లేడు. నిరంజన్ రెడ్డి గారు తిట్టింది, హరీష్ రావు గారిని తిట్టింది, జగదీశ్వర్ రెడ్డి గారిని తిట్టింది, అసలు ఆమె కొప్పులీశ్వర్ గారు తిట్టింది, బాలక సుమన్ను తిట్టింది. ఆమె తిట్టనటువంటి మనిషి లేడండి. ప్రతి వ్యక్తిని కూడా పార్టీలో ఆమె ఎందుకంటే వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయింది. నన్ను ఎట్లా వెళ్ళగొట్టరు? ఒక్క నిమిషం శ్రీకాంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు కవిత గారు పెట్టిన కొత్త పార్టీ గురించి. ఏం మాట్లాడారు చూద్దాం.